ఇంకో మాట కూడా చెప్పారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్, అవర్ మామా ఈజ్ వెరీ పాపులర్, ఈజ్ పీపుల్స్ మ్యాన్. ఇఫ్ యు సే సంథింగ్ యూ విల్ గెట్ ఇట్ డన్. ఈ టోల్డ్ మీ గట్టిగా యు కాల్ హిమ్ మామయ్య అని. మామా అని గట్టిగా పిలవండి. మీరు మామా అని పిలిస్తే మీకు ఇమీడియట్ గా పలికి మీరు కోరిన వరాలు ఇచ్చే వ్యక్తి ఇప్పుడే 3 జీవోలు మనకిచ్చారు. తోతాపూరి మామిడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఒక పద్ధతి ప్రకారం కొంత సబ్సిడీ ఇవ్వడానికి 25% వారు మొత్తం క్యాలిక్యులేట్ చేసి కేంద్ర సహాయం ఇచ్చారు. అదే మరి రోడ్ల కోసం డబ్బులు ఇచ్చారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేశారు. మనమందరం కూడా గట్టిగా వారు చేసే సహాయానికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాలకు మునుపు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. మనందరి కష్టం పట్టుదలతో మళ్లీ బ్రాండ్ తెచ్చాం. నాడు పారిశ్రామికవేత్తలను వేధించి పంపించేస్తే నేడు బెస్ట్ పాలసీస్తో మళ్లీ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అన్ని అయిపోయినాయని నేను చెప్పడం లేదు, కానీ ఒక శుభ ఆరంభం. ఈ రోజు నరేగా స్థానంలో జీరాంజీ వచ్చింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ దేశానికి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 రాష్ట్రం దేశంగా తయారవుతుంది. నా కోరిక, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి కోరిక, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయడం. అశోకుడి కాలంలో స్వర్ణగిరి 4వ క్యాపిటల్, అది కర్నూలులో ఉంది. మొన్నే బంగారు గని అక్కడ ఓపెన్ చేసి జొన్నగిరి అనే పేరుని మళ్లీ ఒరిజినల్ నేమ్ స్వర్ణగిరిగా మార్చాం. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ కు నాంది. చేసే బాధ్యత మాది, సహకరించే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర. ఇక్కడికి వచ్చినప్పుడు కోడూరు ఎప్పుడు కూడా నేను చూశాను. ఎప్పుడు ఎన్డీఏ అంటే ఒక పక్క నేనన్నా, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారన్నా ఎక్కడ లేని అభిమానం ఉండే నియోజకవర్గం ఈ కోడూరు నియోజకవర్గం. ఇప్పుడే మీరు కొన్ని డిమాండ్లు అడిగారు. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలన్నారు, చిరకాల వాంఛ. 5-6 కోట్లు అవుతుంది. తప్పకుండా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీనికి రూర్బన్ కింద పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ లో 8 కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ ఏపీ ఎండీసీ చిట్వేల్ మండలంలో పిల్లల కోసం ఒక స్కూల్ పెట్టమన్నారు. దీనికి కూడా ఒక 10 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇంకో పక్క కోడూరు వెంకటగిరి రోడ్డు చిరకాల వాంఛ 22 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి ఇది పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇప్పుడే దేశంలో ఎక్కువ హార్టికల్చర్ పంటలు వచ్చే స్థానం మన రాయలసీమ. దానికి ఈరోజు జీరాంజీ కూడా ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి గారు చౌహాన్ గారి దగ్గర 2 ఉన్నాయి. ఒకటి రూరల్ డెవలప్మెంట్ ఉంది, రెండోది అగ్రికల్చర్ ఉంది. తొందరలోనే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి రాయలసీమని ప్రపంచానికి ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత మాది. దీనికి ఫౌండేషన్ కూడా మదనపల్లిలో తొందరలో వేస్తున్నాం. ఐ రిక్వెస్టెడ్ మామా టు కమ్ అట్ ద టైమ్ టు మదనపల్లి. ఈజ్ ఎ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్, ఈజ్ ఎ ప్రిన్సిపల్డ్ మ్యాన్, ఈజ్ వెరీ ఎఫెక్టివ్. అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, నో అజెండా ఎక్సెప్ట్ మేక్ ఇండియా యాజ్ వికసిత్ భారత్. దిస్ ది బెస్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ముందు మారిగా కష్టపడక్కర్లేదు. మిమ్మల్ని మడకలు దున్నమనడం లేదు, బస్తాలు మోయమనడం లేదు. నాలెడ్జ్ ఎకానమీలో ఇంట్లో కూర్చొని కరెక్ట్ గా మీరు సెల్ ఫోన్ పెట్టుకొని అన్ని పనులు చేయగలిగితే ఆకాశమే హద్దుగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది. మళ్లీ చరిత్ర తిరగా రాయబోయేది ఎన్డీఏ. మళ్లీ ఈ రాయలసీమ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోయేది ఎన్డీఏ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరం మనకు దేశం ఏమిచ్చిందని కాకుండా దేశానికి తిరిగి మనమేమిస్తున్నామో ఆలోచించాలి. నిస్వార్థంగా పనిచేసే నాయకత్వం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతగా ముందుకు పోయి ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఎన్డీఏ నాయకత్వం, కార్యకర్తలు సారథ్యం వహించాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దేశం ఫస్ట్, తర్వాత మనం. ఈ రోజు యొక్క హిస్టారికల్ కార్యక్రమం చూసిన తర్వాత మళ్లీ అందరం చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, భారత్ మాతాకి వికసిత్ భారత్, తెలుగు తల్లికి స్వర్ణాంధ్రప్రదేశ్. అది ఇస్తామని ఒక సంకల్పం చేయాల్సిందిగా, ఆ దిశగా మీరందరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, స్వర్ణాంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్, ఎవడు అడ్డుపడలేడు. ఎవరైనా అడ్డుపడితే జగన్నాథ చక్రాలే. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ముందుకు పోతే అన్ని చేయాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరొక్కసారి కేంద్ర మంత్రులకి, ప్రధానమంత్రికి గట్టిగా అభినందనలు తెలియజేస్తూ, హర్షాన్ని, ఆమోదాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర, పాద పద్మాల దగ్గర కోడూరులో ఒక హిస్టారికల్ ప్రోగ్రాం చేయడం ఒక చరిత్ర. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న అందరూ నమస్కారం.